సో అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. నేను ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. సో ఇప్పుడు నేను ఒక కామన్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నానండి. సో బేసిక్‌గా రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్‌లో ఎవరు ఇన్వెస్ట్ చేయాలి? దీనికి అసలు కండిషన్స్ ఏమైనా వార్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? లేకపోతే గవర్నమెంట్ చేంజెస్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. సో బేసిక్‌గా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఇన్వెస్టర్ ఎప్పుడు డైనమాలో ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్ కొనాలా, విల్లా కొనాలా, లేకపోతే ల్యాండ్ కొనాలా, లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలా? క్వెషన్ మార్క్ అని కరెక్ట్ డిసిజన్ తీసుకోలేడు. ఎందుకంటే దీనికి రీజన్ ఉందండి. ఇప్పుడు నేను సపోజ్ నా దగ్గర 1,00,00,000, 2,00,00,000 ఉన్నాయి. నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే నేనేం చేస్తాను? ఒక 10 మందికి చెప్తాను. నా దగ్గర ఇంత డబ్బుంది. నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాను. ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ ఇస్తారండి. ఒకళ్ళంటారు ప్రీ లాంచ్‌లో విల్లా కొను అంటారు. కొంతమందిరంటారు ప్రీ లాంచ్‌లో అపార్ట్మెంట్స్ కొను అంటారు. కొంతమందిరంటారు ఒక 200 కిలోమీటర్ల దూరమైనా పర్వాలేదు ఒక ఫార్మ్ ల్యాండ్ కొనంటారు. సో, అసలు ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఎలాగా చేయాలి? అంటే బేసిక్‌గా భయపడతారు. ఎందుకంటే చూడండి, ఎంతో కష్టపడితే 1,00,00,000, 2,00,00,000 సంపాదిస్తారు. వాళ్ళు ఓ 10, 15 సంవత్సరాలు కష్టపడి. సో, కరెక్ట్‌గా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారా? లేదా? అనేది క్వెషన్ మార్క్. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అగైన్ క్వెషన్ మార్క్. సో చూడండి, బేసిక్‌గా మీకు ఆల్రెడీ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆల్రెడీ మీకు ఇల్లు ఉంది, విల్లా ఉంది అనుకుంటే మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. లేదు మీకు అసలు ఈ ప్రాపర్టీసే లేదు. ఓకే. ఇప్పటిదాకా మీరు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పటిదాకా మీరు యూఎస్‌లోనో, కెనడాలో ఉన్నారు. ఇప్పుడు రిటర్న్ అయ్యారు ఇండియాకి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా చూడండి, ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ షుడ్ బి ఎ హౌస్. హౌస్ అంటే ఫ్లాట్ అవ్వచ్చు, విల్లా అవ్వచ్చు. సో, బేసిక్‌గా ఫ్లాట్ అంటే చూడండి, బేసిక్‌గా సిటీ మధ్యలో కొనాలి అనుకుంటే విల్లాస్ దొరకవండి మనకి. ఒకవేళ విల్లాస్ దొరికినయి కూడా చాలా హై రేట్‌లో ఉంటాయి. అంటే 10, 15, 20 కోట్లు ఉంటాయండి సిటీలో కొనాలనుకుంటే. అదే సిటీలో మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫ్లాట్ ఈస్ ద రైట్ ఆప్షన్. డెన్సిటీ కొంచెం ఎక్కువున్న, లేకపోతే లో డెన్సిటీ ఉన్న ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉన్నాయండి మన సిటీలో. సో, 1,00,00,000, 1,50,00,000, 2,00,00,000, 80,00,000, 70,00,000, ఈవెన్ 60,00,000 కూడా ఫ్లాట్స్ దొరుకుతున్నాయండి. డిపెండ్స్ అపాన్ లొకేషన్స్. సో, ఫస్టు ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ప్రాపర్టీ షుడ్ బి ఎ హౌస్. మీరు ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి. బేసిక్‌గా చాలామంది ఏమని అనుకుంటారు, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తాను నేను రెంట్‌కి ఉంటాననుకోండి. బట్ రెంట్‌కైతే ఉండొద్దండి. మీ రెంట్‌కి ఒక కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే మీ ఈఎంఐ అవుతుంది. వీలైతే ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ కొంచెం పక్కనుంచి ఒక 30, 40% మీరు పే చేసి, మీరు ఫస్ట్ హౌస్ తీసుకోండి. డెఫినైట్‌లీ ఇట్ విల్ హెల్ప్ యూ ఔట్ లాంగ్ రన్‌లో మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుద్దండి ఓన్ హౌస్. సో, ఫస్ట్ ప్రాపర్టీ ఓన్ హౌస్ ఉండాలి. సెకండ్ ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి నేనిచ్చే సజెషన్ ఏంటంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. ల్యాండ్ అంటే అగైన్ సిటీకి అతి దగ్గరలో ఉన్న లొకేషన్స్, మన సిటీకి సరౌండింగ్స్‌లో ఉన్న లొకేషన్స్, మన సిటీ నెక్స్ట్ లెవెల్‌లో గ్రో అవుతున్న లొకేషన్స్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డెన్ ట్రయాంగిల్ మనం విన్నాం. ఇటు పటాన్చెరు, మనకి నార్సింగ్, అగైన్ శంకరపల్లి మధ్యన ఉన్న లొకేషన్‌కి మనం గోల్డెన్ ట్రయాంగిల్ అంటాం. ఇది బాగా గ్రో అవుతున్న లొకేషన్, ఆల్రెడీ గ్రో అయిన లొకేషన్స్, ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉన్న లొకేషన్స్. ఇలాంటి లొకేషన్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. శంకరపల్లి ఈస్ ద రైట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ముంబై హైవే అప్ టు సంగారెడ్డి వరకు విపరీతమైన కంపెనీస్ వస్తున్నాయి. విపరీతమైన యూనివర్సిటీస్ వస్తున్నాయి. ఐఐటీ ఉంది. సో, ఇక్కడ చాలా ఎంప్లాయ్‌మెంట్ రాబోతుంది. సో, సంగారెడ్డి వరకు ఇన్వెస్ట్ చేయండి. దిస్ ఇస్ ద రైట్ లొకేషన్ అని చెప్పొచ్చు. మీరు సెకండ్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆ సెకండ్ ఇన్వెస్ట్‌మెంట్ షుడ్ బి ఆ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఆలోచించండి. అంటే ఈరోజు మీరు ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున అది 5,00,00,000 అవ్వాలి ఫస్ట్ థింగ్. 5,00,00,000 అమ్ముతారంటే లేదు, అమ్మొద్దు. రేపు పొద్దున సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక 1000 గజాలు మీరు కొన్నారు. ఈ 1000 గజాలని కమింగ్ 4-5 ఇయర్స్‌లో మీరు ఒక అపార్ట్మెంట్ కట్టండి. అపార్ట్మెంట్ కట్టి సేల్ చేయండి. మళ్ళీ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. లేదా అపార్ట్మెంట్ కట్టి దానికి రెంట్‌కి ఇవ్వండి. యూ విల్ గెట్ ఎ హ్యూజ్ రెంటల్ ఇన్‌కమ్. ఇప్పుడు రెంటల్ ఇన్‌కమ్ అనేది బాగా గ్రో అవుతుందండి. నేను హైదరాబాద్‌కొచ్చిన కొత్తలో రెంట్‌కి ఉండాలంటే 2 బెడ్‌రూమ్, అంటే ఐయామ్ టాకింగ్ అబౌట్ 2017, ఎంత దూరం వెళ్ళినా ఈవెన్ నిజాంపేట్, మల్లంపేట్‌కెళ్ళాలన్నా కూడా నాకు 7,000, 6,000కి పర్ 2 బెడ్‌రూమ్ వచ్చేసేదండి. కానీ ఈరోజు అదే మల్లంపేటలో 20,000 తక్కువ మనకి రెంటల్ లేదండి. రెంటల్ వాల్యూ లేదు. సో, మన హైదరాబాద్‌లో రెంటల్ ఇన్‌కమ్ అనేది బాగా హ్యూజ్‌గా గ్రో అవ్వబోతుందండి. సో, నేను చెప్పిన ఇండస్ట్రియల్ లొకేషన్స్ అంటే గోల్డెన్ ట్రయాంగిల్ అనొచ్చు, ఇటు సంగారెడ్డి అనుకోవచ్చు, లేదా ఇటు ఫ్యూచర్‌లో వస్తున్న ఫ్యూచర్ సిటీ అనుకోవచ్చు, లేదా ఇటు షాద్ నగర్ వరకు అనుకోవచ్చు. ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయండి.
డెఫినెట్గా ఇండస్ట్రీస్ వస్తే మనకి హౌసెస్ అవసరం ఉంటుంది. సో ఈ లొకేషన్స్లో కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తే చూడండి, 150, 200, 300 గజాలు ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, వైజ్ కాదు. లేదు ఓకే, ఒక 5 ఇయర్స్ తర్వాత మీరు ఓన్గా ఇల్లు కట్టి ఉందాం అనుకుంటే ఓకే, ఓ 200 గజాలు తీసుకోవచ్చు. లేదు ఫ్యూచర్లో మంచి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రావాలి అనుకుంటే కొంచెం అప్పు చేసైనా, మీ గోల్డ్ తాకట్టు పెట్టైనా ఈ లొకేషన్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. రేపు పొద్దున మీరు అపార్ట్మెంట్ కట్టే పరిస్థితి వస్తుంది, ఒక గ్రూప్ హౌస్ కట్టే పరిస్థితి వస్తుంది. చూడండి ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు టైం. ఫ్యూచర్లో మనకు జాబ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ 1000 గజాల ల్యాండ్ ఉందనుకోండి, మీరు డెవలప్మెంట్కి ఇచ్చినా మీకు దాదాపుగా 15 ఫ్లాట్లు వస్తాయి. లేదు మీరు ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకున్న 30 ఫ్లాట్లు మీరు ఈజీగా కన్స్ట్రక్ట్ చేయవచ్చు. సో 30 ఫ్లాట్లు యావరేజ్గా 20,000 వేసుకున్న 6 లక్షల రూపాయలు ఇన్కమ్ మనకి ఎక్కడికి పోదండి. సో దిస్ ఈస్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పగలను నేను. సో మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు యూ చూస్ ద రైట్ లొకేషన్ అండి. భయపడద్దు, మీరు భయపడవలసిన అవసరం లేదు. బికాస్ భూమి నమ్ముకున్నవాడు ఎవడు మోసపోడండి. సో మన సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ల్యాండ్ గురించి ఆలోచించండి. 1000 గజాలు, 500 గజాలు, 600 గజాలు. రేపు పొద్దున మీరు అపార్ట్మెంట్ కట్టాలి, అపార్ట్మెంట్ కట్టి మీరు రెంట్కి ఇచ్చేటట్టు ప్లాన్ చేయండి. లేదు మీకు సర్ప్లస్ మనీ ఉందనుకుంటే ఒక 600 గజాలు, 1000 గజాలు మల్టిపుల్ ల్యాండ్స్ మీరు ఇన్వెస్ట్ చేయండి. రేపు పొద్దున మీరు బిల్డర్గా మీరు ఒక 4-5 ఇయర్స్ తర్వాత బిల్డర్ లాగా మీరు మీ ప్రొఫైల్ మార్చుకొని యూ కెన్ కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ ప్రాపర్టీస్. మీకు ఉన్న ల్యాండ్స్లో మీరు ప్రాపర్టీస్ కన్స్ట్రక్ట్ చేస్తూ మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్స్ చేసుకొని మళ్ళీ కన్స్ట్రక్షన్ మీరు కంటిన్యూ చేయవచ్చండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. కొంతమంది ఇప్పుడు చూడండి, మార్కెట్ చేంజ్ అవ్వబోతుందండి. సో ఎక్కువగా ఈ ఫామ్ ల్యాండ్స్ గురించి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయండి. కొన్ని లొకేషన్స్ ఉన్నాయి మనం చాలా తక్కువ ప్రైస్లో. అంటే చూడండి, మన హైదరాబాదు, వరంగల్, సంగారెడ్డి ఇటు ఎక్కడైనా కూడా ఎకరం ₹1,00,00,000 తక్కువ లేదండి. బట్ స్టిల్ కొన్ని లొకేషన్స్ మనకి అవైలబుల్లో ఉన్నాయి. 35, 40, 50 లక్షల్లో మనకి ఎకరం దొరికేస్తున్నాయి. వీలైతే ఇలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయండి. రేపు పొద్దున మీకు ఇది ఇన్కమ్ జనరేటింగ్ అసెట్ అవుతుందండి. డెడ్ అసెట్ కాకుండా ఇన్కమ్ జనరేటింగ్ అసెట్ అవుతుందండి. సో హ్యూజ్ మనీ ఉంటే ఎకర్స్లో ఇన్వెస్ట్ చేయండి. లేదు తక్కువ మనీ ఉంది అని అనుకుంటే బట్ గుడ్ ఫండ్స్ ఉన్నాయనుకుంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్లీ ఫ్యూచర్లో మీకు అది రిటర్న్స్ ఇస్తాయండి. డెఫినెట్గా ఫస్ట్ ప్రాపర్టీస్ వుడ్ బీ ఏ హౌస్. సో ఏమైనా మీకు అడ్వైస్ కావాలనుకున్నా, ఇంకా ఫర్దర్ మీరు తెలుసుకుందాం అనుకున్నా, అసలు మీ దగ్గర ఫండ్స్ ఉన్నాయి ఎట్లా ఇన్వెస్ట్ చేద్దాం అని ఒక అడ్వైస్ కావాలనుకుని యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా అండి. ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అండ్ హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్. సో థ్యాంక్ యూ. నమస్తే.